భారతదేశ ఆత్మ, ద సోల్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది? భారత భూభాగం జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటు అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు భారతదేశం విస్తరించి ఉంది. ఇంత భూభాగంలో భారతదేశ ఆత్మ ఎక్కడుంది? ఇది ఒక పెద్ద ప్రశ్న. చూడండి, ఇప్పుడు ఒక శరీరం ఉంటుంది. ఈ శరీరంలో ఆత్మ ఎక్కడుంటుంది అనగానే ఈ నుదుటి భాగాన్ని చూపిస్తారు. ఓకే, ఇక్కడ ఆత్మ ఉంటుంది, ఇక్కడే కాన్సన్ట్రేషన్ చేయండి అంటాం. అవునా కదా? భారతదేశం ఇంత భూభాగంలో ఈ భరతమాత ఆత్మ ఎక్కడుంది? ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఒక అద్భుతమైన విషయాలు, ఒక మహోన్నతమైన విషయాలు, ఉత్కృష్టమైన విషయాలు మీకు మీ చెంతకి ఈరోజు చేర్చడానికి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇది ఒక అద్భుతమైన, ఒక ప్రతి భారతీయుడు వినాల్సింది, ప్రతి భారతీయుడు తెలుసుకోవలసిన ఒక అద్భుతమైన విషయం, ఎస్పెషల్లీ ఈ తరానికి. చూడండి, భారతదేశం నుదుటిని బొట్టు, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అన్నాం. ఈ బొట్టు ఇంగ్లీష్లో అయితే వెర్మిలియన్ అంటారు. ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందండి? అది తర్వాత భారతీయులు, ఒక స్త్రీలో అద్భుతమైన డ్రెస్ ఉంటుంది కదండి, ఆ డ్రెస్సు ఆభరణాలు ఎక్కడి నుంచి స్థానం మొదలైంది? తర్వాత మహాకుంభమేళా జరిగింది. మహాకుంభమేళాకి వరల్డ్స్ లార్జెస్ట్ సిటీ ఫామ్ చేసాం. వీళ్ళు బహిరంగంగా ఒక నదీ స్నానం ఎక్కడ ఫస్ట్ మొదలుపెట్టారు? అది భారతీయ ఆత్మ కాదా? తర్వాత భారతదేశ హిందూ దైవాల్లో పెద్ద దైవం శివుడు. శివుడిని పశుపతి అంటారు. ఈ మొట్టమొదటి ప్రపంచ చరిత్ర, మానవ చరిత్రలో మొట్టమొదటి దేవుడు ఎవరంటే పశుపతి. ఈ పశుపతి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ పుట్టిన ప్రాంతం భారతీయ ఆత్మ కాదా? రెండో విషయం అండి. తర్వాత ప్రకృతి ఆరాధన. భారతదేశంలో నదుల్ని పూజించడం. ఓకే, చెట్లు, వేప చెట్టు, రావి చెట్టు, ఈ జిమ్మి చెట్టు ఇవి పూజిస్తారు కదండి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆత్మే కదా. రెండు, భారతీయులు కొన్ని జంతువులను పూజిస్తారు. అవి కొన్ని జంతువులు, ఈ జంతువులన్నీ దేవతలకో దేవుళ్ళకో వాహకాలుగా ఉంటాయి అన్నమాట. ఎలక అనగానే వినాయకుడు, అబ్బా ఎలకని చంపేటప్పుడు గుర్తొస్తాడు. వినాయకుడు భక్తుడైతే ఎలకని చంపరు, పులిని చంపరు దుర్గాదేవి భక్తులైతే. అవునా కదా? ఇలా ప్రతి దేవుడికి ఒక్కొక్క వాహం ఉంటుంది. నెమలి మురుగన్, కుమారస్వామి నువ్వు భక్తుడు అయితే అసలు నెమలిని అద్భుతంగా పూజిస్తావు, వాహకాలు. అవునా కదా? ప్రతి దేవుడికి ఈ విధంగా ప్రకృతి ఆరాధన, ఈ ప్రకృతిని రక్షించుకుంటాం దేవుడి పేర్లు చెప్పి. ఎక్కడి నుంచి వచ్చింది? తర్వాత భారతదేశ వ్యవసాయం అంటే ప్రపంచ వ్యవసాయ వ్యవస్థలో అతిపెద్ద వ్యవసాయ వ్యవస్థ. ఫస్ట్ వీటు అని, గోధుమ, ఓకే, పత్తి, ఈ వరి, ఇవి ఎక్కడ పండినాయి? అది ఆత్మే కదా భారతదేశానికి. నేను అడుగుతున్నానని కాదండి, ఎంత గొప్ప విశిష్టత ఉంది. ఒక కుటుంబ వ్యవస్థ ఎక్కడ పుట్టింది? ఒక లౌకిక వ్యవస్థ, అందరూ కలిసి జీవించడం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక సామాజిక వ్యవస్థ ఎక్కడ పుట్టింది? ఇప్పుడు నేను చెప్పిన అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అదే భారత ఆత్మ కదా. ఈ ఆత్మ ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. ఎందుకు అంటే చూడండి, ఈ పింక్ కలర్లో కనిపించే ఈ మ్యాప్లో మీకు ఇది సింధు నాగరికత ప్రాంతం వెలసిల్లిన ప్రాంతం. ఇప్పటికి 5,000 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు పూర్వము 2,500 నుంచి 3,500 సంవత్సరాల మధ్యలో ఒక పరాకాష్ట, పీకెస్ట్ పొజిషన్లో ఉండేదన్నమాట ఈ ప్రాంతం. ఇది ఎంత అంటే ప్రపంచ జనాభాలో సగం పాపులేషన్ ఇక్కడే ఉండేది. 50 లక్షల పాపులేషన్ అప్పుడు 5,000 సంవత్సరాల క్రితం. దాని విస్తీర్ణం కూడా, ఈ విస్తీర్ణం మిగిలిన పురాతన సంస్కృతులు అన్నీ కలిపితే ఎంతో అంత భూభాగం, అంత పాపులేషన్ కలిగి ఉంది. దీన్నే సింధు నాగరికత ప్రాంతం అంటాం. అంటే ప్రస్తుతం సింధు నది ప్రవహించే ప్రాంతంలో ఇది ఉందన్నమాట. ఇక్కడ బియాస్, రావి, చీనాబ్, జీలం, ఈ సింధు నది, ఈ కింద నదులు, ఈ కాబూల్ చూడండి, ఆఫ్ఘనిస్తాన్, కొంచెం బలూచిస్తాన్ ఇవన్నీ కలిసి ఉంటుంది. ఇటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఈ ఉత్తరప్రదేశ్ వరకు, ఇటు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ ప్రాంతం అంతా కలిసి ఉంటుంది అనమాట. ఇది సింధు నదీ నాగరికత ప్రాంతం. ఇందాక నేను చెప్పిన సింధూర్, ఆపరేషన్ సింధూర్లో ఈ సింధూరం బొట్టు పెట్టుకోవడం, ఆభరణాలు, పశుపతి, ప్రకృతి ఆరాధన యువతారు. తర్వాత దేవాలయాల్లో కొలనులు, ఈ దేవాలయ శాస్త్రాలు, ఈ కుటుంబ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ, ఈ లౌకిక వ్యవస్థ, ఇవన్నీ వెలసిల్లి పుట్టిన ప్రాంతమే ఇదండి. మన అర్బన్ పట్టణ ప్రాంతాలు కూడా ఒక అద్భుతం, ఒక మహాద్భుతం అనమాట. ఇది సింధు నాగరికత. ఈ సింధు నాగరికత ప్రధాన ప్రాంతం, ఈ చట్ట ప్రాంతాల ముందు ఈ మొహంజదారో అనే పట్టణం ఇదిగోండి ఇది. తర్వాత ఇది హరప్పా ఇప్పుడు పాకిస్తాన్ పంజాబ్లో ఉంది, చేనాబ్ నదీ ప్రాంతంలో. హరప్పా సింధు కరాచీ అబౌవ్ ఉంటుంది అనమాట. హరప్పా సింధు. లోతాల్ అని గుజరాత్లో ఉంది, రూప్నగర్, ఇవంతా.
ఈ సుమారు 50 పట్టణాల, పురాతన పట్టణాలు భూగర్భం నుంచి తీశారన్నమాట. 1923లో బ్రిటిష్ వాడు ఒక శాస్త్రవేత్త ఇది కనిపెడితే ప్రపంచం అవాక్ అయిపోయిందనమాట. అంటే ఇది భారతదేశ ఆత్మ. ఈ ఆత్మ వెళ్ళి ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. ఆ ఆత్మ విలువ పాకిస్తానీయులకు తెలియదు. వాళ్ళు ఎక్కడో ఇక్కడ ఆత్మ ఉంటే వాళ్ళ ఆత్మ కూడా ఇక్కడే ఉంటే వాళ్ళు వెళ్ళి మిడిల్ ఈస్ట్, పశ్చిమాసియాలో వెతుక్కుంటారు. అందుకే పాకిస్తాన్కి అస్తిత్వం ఉండదు. మన ఆత్మ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడే మెడిటేషన్ చేయాలి. ఇక్కడెక్కడన్నా మెడిటేషన్ చేస్తే మెడిటేషన్ రాదు కదా. ఆత్మ ఎక్కడుందో అక్కడే కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఆత్మ ఎక్కడుంది. ఇప్పుడు మోడీ గారు ఏమనుకుంటున్నారంటే భారత లక్ష్యం ఈ ఆత్మను తీసుకోవడం. పంజాబు, సింధు, గుజరాత్ జనగణమనలో ఉంటుందన్నమాట. జనగణమన పంజాబు, సింధు, గుజరాత్, మరాఠీ. పంజాబ్, సింధు, పంజాబ్లో సగం అక్కడ ఉంది, సింధు ప్రాంతం ఇక్కడ ఉంది. జనగణమనలో మనం కాపాడుకున్నామండి. ఇప్పుడు అవి ఎప్పుడైనా వస్తాయని. ఇదిగోండి ఇది. ఈ పంజాబ్, సింధు ప్రాంతాలని భారతదేశంలో కలపాలి. బెలుచిస్తాన్ వేరు చేసిన ఇక్కడ భారతీయ నాగరికత వెలసిల్లుంది. వీళ్ళు ఎప్పుడు శత్రువులు కారు, అందువల్ల వేరు అవుతుంది. తర్వాత ఈ భక్తుని ఇప్పుడు ఈ కాందహార్ ఈ ప్రాంతం అంతా తాలిబాన్లో వెళ్ళికన్నా వాళ్ళు భారతదేశ సంస్కృతిని ప్రేమిస్తారు, తాలిబాన్ అనే తీవ్రవాదులు వదిలేస్తే. సో ఈ విధంగా ఈ ప్రాంతాన్ని భారతదేశంలో ఐక్యం చేయాలి. ఇది లక్ష్యం, ఇది భారతదేశ లక్ష్యం. దీన్ని ఎంతో కాలం భారత ఆత్మను వాళ్ళు తీసుకోలేరు, వాళ్ళకి ఆ విజ్ఞత కూడా లేదు. సో ఈ భారత ఆత్మ ఈరోజు ఇక్కడికి రావాలనే ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం వెనకాల మోడీ గారే పెట్టారు అని తెలుస్తుంది. దీని అంతరార్థం ఏంటి ఇప్పుడు అర్థమైంది కదా. ఆపరేషన్ సింధూర్, ఈ సింధూరు, ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయం ఎక్కడైతే వచ్చిందో అది భారతీయ ఆత్మ ఉన్నది. ఇక్కడ కూడా ఇప్పుడు మీకు చాణక్యుడు అది ఉండేటప్పుడు పురుషోత్తముడు ఉండేది ఈ జీలం నదీ ప్రాంతం, అది కూడా భారతీయ ఆత్మ. ఫస్ట్ తక్షశిల యూనివర్సిటీ పుట్టింది, ఫస్ట్ ప్రపంచానికి జ్ఞానం నేర్పిన ప్రాంతం. ఈ పీఓకే జమ్మూ అండ్ కాశ్మీర్ ఫస్ట్ వేదం రాసిన కాలం, ఋగ్వేదం రాసిన ప్రాంతం. ఇదంతా భారత ఆత్మ, ఇదంతా తీసుకోవాల్సి ఉంది. ఈ భారత ఆత్మ కోసం భారతదేశం మొదలుపెట్టిన ఆపరేషన్ సింధూర్, ఈ సింధూర్ అంతరార్థం పాకిస్తాన్లో మన ఆత్మను తీసుకురావడమే. ఓకే, ఇప్పుడు భారతదేశం దీన్ని సాధించుకుంటుందని ఆశిద్దాం. జై భారత్ అండి, జై హింద్. పంజాబు, సింధు జనగణంలో ఉన్నవి మనకు రావాలి, అదే జై హింద్.